ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? లూకాసు వార్త 11వ అధ్యాయం 19వ వచనం. లూక్ చాప్టర్ 11 verse 19. And so I tell you, keep on asking and you will receive what you ask for. Keep on seeking and you will find. Keep on knocking and the door will be open to you. అట్టువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. చూసారు కదండి ఈరోజు దేవుని మాట్లాడిన మాట. చాలాసార్లు మనం ఒక్కసారి లేదా 2 సార్లు దేవుని అడగగానే మనం విసిగిపోతుంటాం కదా. ఇంకా ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయడం లేదు, ఎందుకు దేవుడికి నా పట్ల దయ కలగడం లేదు, ఇంకెన్ని డేస్ నేను అడగాలి, ఇంకెన్ని రోజులు నేను ఇలా ఉండాలి, ఎందుకు ఇలా అవుతున్నాను, ఎందుకు దేవునికి నా పట్ల కార్యం చేయడం ఇష్టం, నా పట్ల ఎందుకు ఇలా జరుగుతుంది అని. అయితే ఈరోజు దేవుని మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, వెతుకుతూనే ఉండాలంట, మనము దొరికే వారికి వెతుకుతూనే ఉండాలంట. కీప్ ఆన్ ఆస్కింగ్ అంటిల్ యూ రిసీవ్, కీప్ ఆన్ నాకింగ్ అంటిల్ ద డోర్ విల్ బీ ఓపెన్ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే హన్నా జీవితం కనుక మనం చూసినట్లయితే, హన్నా కూడా ఇంతే కదండి. దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకునే వారికి అడుగుతూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది, అలసిపోకుండా దేవుని దగ్గర మొర పెడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని దగ్గర తను జవాబు పొందుకుంటుందో అప్పుడే తను ప్రార్థన ఆపేస్తుందంట. అప్పటి వరకు రెస్ట్ తీసుకోకుండా ప్రార్థిస్తూనే ఉంటుందంట. అయితే ఈరోజు దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అలసిపోతున్నారా, ఇంకా దేవుడు నా పట్ల కార్యం చేయట్లేదు, జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడంట, తప్పకుండా దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడంట. కాకపోతే మనల్ని అడగమంటున్నాడు అలసిపోకుండా. ఎందుకంటే ఇది అడగడం డిలేగా అనిపిస్తుంటుందేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే హీస్ ప్రిపేరింగ్ అ గ్రేట్ టెస్టిమనీ ఫర్ యూ, కోసం సిద్ధపరుస్తున్నాడంట, గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడంట. ప్రార్థన చేసుకుందామా? లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్యా, అయ్యా అవునయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు కదా ప్రభా. అవును ప్రభా, అడుగుతూనే ఉండమన్నావు కదా ప్రభా. అవును ప్రభా, దొరికే వారికి పొందుకునే వారికి ప్రభా అడుగుతూనే ఉండమన్నావు కదా ప్రభా. ఎలా అయితే ప్రభా, అవును ప్రభా, అన్న జీవితంలో గొప్ప కార్యాన్ని ఎలా అయితే చేసావో ప్రభా, అవునే తను విసుకకుండా ప్రభా, అవును ప్రభా, అలసిపోకుండా ప్రభా ప్రార్థన చేసింది కదా ప్రభా. అవును ప్రభా, ఆ ప్రార్థన ప్రభా మేము చేసేలా ప్రభా మాకు మీ యొక్క కృపను దయచేయండి అయ్యా. అవునయ్యా, ఏ బిడ్డ అయితే ప్రభా, అవును ప్రభా, ఇంకా ఇది నా జీవితంలో జరగదు అని అలసిపోయారో ప్రభా, అవును ప్రభా, వారి జీవితంలోకి ప్రభా, అవును ప్రభా, నూతనమైన వెలుగుతో ప్రభా మీరు నింపండి అయ్యా. అవునయ్యా, మీరు గొప్ప కార్యాన్ని చేయండి అయ్యా. అన్న జీవితంలో ఎలా అయితే ప్రభా మీరు గొప్ప కార్యాన్ని చేశారో ప్రభా, అలా ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, అవును ప్రభా, ఈ వాగ్దానం పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దర్శించి ప్రభా మీరు గొప్ప కార్యాన్ని చేయమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.